హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సోనియా లాస్ట్ డే అప్పుడు కూడా తను ఇంకా మారాలి అని మనం అనుకోవాలి తప్పితే ఆమె మారటం మారకపోవటం ఆమె ఇష్టం. ఎందుకంటే ఆమె క్లియర్గా చెప్పింది. ఎందుకంటే నాకు ఇదేం కొత్త కాదండి, ఎక్కువ మందికి నెగిటివ్గా అవటం అనేది నాకు కాలేజ్ టైం నుంచే జరిగింది. ఎప్పుడైనా అప్ ఫ్రంట్ ఉండేవాళ్ళు కొంచెం నచ్చరు కదా అన్నట్టు అనుకుంటుంది. అప్ ఫ్రంట్ ఉండటం మంచిదే. ఏదైనా ఒక విషయం పట్ల అప్ ఫ్రంట్ ఉండటం మంచిదే. అదొక్కటే కాదు కదా, ఒక మనిషి నచ్చకపోవడానికి చాలా ఉంటాయి. అవేదో కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోగలిగితే తిరిగి ఇంకా ఎక్కువ పాయింట్స్ దొరుకుతాయి. బట్ ఆమె క్లియర్గా చెప్తుంది, నేను ఇంతే, నేను ఎవరి కోసం గేమ్ మార్చుకోనని. ఇంకా ఇంకా అటువంటి వాళ్ళకి ఎవరైనా చెప్పినా కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకపోతే వాళ్ళకి నీరెండీరో వాళ్ళు చెప్పాలి ఇంకంతే. అంటే ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి కదా. ఏది చేసినా నాది తప్పు లేదు అన్నట్టే మాట్లాడింది. చివరికి చూడండి, ఒకటి అంటది, ఎలిమినేట్ అయిపోయేటప్పుడు వెళ్తా అయితే అది కరెక్ట్ మాటే. సోనియా అనేది కరెక్ట్ మాటే. ఆ ఒక్క మాట మాత్రం కరెక్ట్ మాట. ఇంట్లో ఉన్న లేడీస్కి చాలామందికి వాళ్ళిద్దరంటే అటెన్షన్ ఉంటుంది, బట్ వాళ్ళిద్దరికి మాత్రం నేనంటే అటెన్షన్ ఉంటుంది. అది వాళ్ళ బాధ అన్నట్టు అంటది. ఇక్కడ కూడా వాళ్ళు నాకు ప్రయారిటీ ఇస్తున్నారు చెప్తే నేనేమి ఇవ్వలేదు అన్న సెన్స్లో చెప్పింది అనమాట. అంటే ప్రేరణ చెప్పింది అదే. ప్రతిదీ నేనే హైలో ఉంటాను, నా సలహాలు వేరే వాళ్ళకి అవసరం కావాలి కానీ నాకు వేరే వాళ్ళ సలహాలు అవసరం లేదు. సో ప్రతి దాంట్లో నేనే సూపర్ అన్న భావంలో ఉంటుంది. అందుకే టాక్సిక్ ఇస్తున్నాను అంటే చూసారా, అది చాలా నిజం అనిపించింది నాకు. ఈ నిఖిల్ అసలు మామూలుగా ఫేక్ అని వస్తేనే షేక్ అయిపోయాడు, ఇంక టాక్సిక్ వస్తే ఏమైపోయేవాడు అనిపించింది. చాలా అంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. నేనేమనుకున్నా అంటే సోనియా ఆటకి ఈ రోజుతో సోనియా ఆటకి సమాప్తం కాదు, విరామం మాత్రమే అనుకున్నా. బట్ నాకేం అర్థమవుతుందంటే సోనియా ఆటకి సమాప్తమే. ఇంకా నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కూడా ఆమెను తీసుకోకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. అంటే నాగ్ సార్ యొక్క హావభావాలు కానీ, నాగ్ సార్ ఆ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఓదార్చాలి కాబట్టి అంటున్నాడు తప్పితే పెద్దగా కన్సర్న్ చూపిలే నాగ్ సార్ కూడా. మోర్ ఓవర్ సోనియా మాట్లాడుతున్నప్పుడు అపోజిట్ వర్గాన్ని మొత్తం లేడీస్ మొత్తం నా మీద టీమప్ అయ్యి నన్ను ఇచ్చేశారన్నప్పుడు నీకెలా కొంతమంది నచ్చరో వాళ్ళకు కూడా, వాళ్ళు చూసిందే కదమ్మా, వాళ్ళు నమ్ముతారు. నువ్వెలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనుకుంటున్నావు, వాళ్ళు కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనుకుంటున్నారని ఈ డైలాగ్, అంటే ఒక స్టాండ్ తీసుకోవటం అనేది ఏదైతే ఉందో క్లియర్గా తెలిసిపోతుంది. ఏ మాటని ఎలా జడ్జి చేయాలో అలానే జడ్జి చేశాడు నాగ్ సార్ అని. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, హీరోల అంటే సోనియా దృష్టిలో మాత్రమే హీరోలు అయ్యి ప్రేక్షకుల దృష్టిలో జీరోలు అయింది మాత్రం ఈరోజు నిఖిల్, పృథ్వీ అండ్ నైనిక. ఇది ఎందుకు పెట్టాడు, చాలా పెద్ద కథ ఉండబోయేటట్టుంది. ఎందుకంటే ఇంకోటి కూడా పేల్చాడు బాంబు, మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది అన్నాడు. ఓకే, జాగ్రత్తగా చూసి ఓట్లు వేసుకొని అన్నాడు నాగ్ సార్. అంటే ఇక్కడ చూడండి, నిజంగా వీళ్ళు అమాయకుల తెలివిగల్లోళ్ళ పక్కన పెడితే నాగ్ సార్ ఎంత కేటగారికల్గా చెప్తాడంటే అందరినీ కూర్చోబెట్టి లాస్ట్లో మనీ అండ్ సోనియా మిగిలినప్పుడు, మనీ ఏమో మీ ఓట్లతో డేంజర్ జోన్లో ఉన్నాడు, ఆడియన్స్ ఓట్లతో కాదు. వేరే సోనియా మాత్రం ఆడియన్స్ ఓట్లతో డేంజర్ జోన్ ఉంది. మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. నేను యాక్చువల్గా ఇది రివీల్ చేయడేమో అనుకున్నా. అందుకని బయట లీగ్ డిప్యూటేట్ అంతా రీఎంట్రీ అంటున్నారు కదా. రీఎంట్రీ ఇచ్చే పని అయితే ప్రేక్షకుల ఓట్లు తక్కువ నేను చెప్పరు కదా, బట్ చెప్పేశాడు బిగ్ బాస్. మనం పాత వీడియోలో మాట్లాడుకుంటే ఇది కూడా అనుకున్నాం, అది సాయంత్రం వేచి చూద్దాం మళ్ళీ ఏం జరుగుద్దో అని. ఖచ్చితంగా ఇచ్చాడు అప్డేట్, ఏది ప్రేక్షకుల ఓట్లు నువ్వే తక్కువ అని. ఇక్కడ శేఖర్ భాష ఎలిమినేషన్, సోనియా ఎలిమినేషన్ ఒకటి కాదు. శేఖర్ భాష ఎలిమినేషన్లో స్టిల్ డౌటే. అక్కడ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం, ఆడియన్స్ ఓట్ల ప్రకారం ఆయన వెళ్ళాడు తప్పితే ప్రేక్షకుల్లో నీకు తక్కువ ఓటింగ్ అని ఎక్కడ కోట్ చేయాల నాగ్ సార్. ఒకవేళ ఈ వైల్డ్ కార్డ్ అంటూ ఉంటే శేఖర్ భాషకే మోర్ ఛాన్సెస్ ఉంటాయి సోనియా కంటే అని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రేక్షకుల ఓట్లతోనే కదా బయటకు వస్తుంది, ఇంకా ఉన్నప్పుడు ఎలా తీసుకుంటారు అన్నట్టు నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఆమె మారదని నాకు అనిపించింది. అబ్బా నిజంగా మీకు ఎంతమందికి అనిపించిందో చెప్పండి. బేసికల్గా ఆమె యాటిట్యూడ్ అదేనట్టుంది, నేను ఎవరి కోసం మారాలనే తత్వం నాది కాదని క్లియర్గా ఆమె చెప్తుంది. నాకు తెలుసు, నేను మార్నింగ్ నుంచి నేను సెన్స్ చేయగలుగుతున్నాను, నేను ఐసోలేటెడ్గా ఉన్నాను, వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాను అన్నట్టు చెప్పిందనమాట. బట్ వేరేది ఎక్కడే కానీ ఆమె నేను ఈ నేర్చుకోవాలి, నేను ఈ తప్పులు నుంచి రెక్టిఫై చేసుకోవాలి, నేను హౌస్లో కొన్ని నేర్చుకున్నాను ఎలా ఉండకూడదు, ఇవి అసలు ఏం రావటం లేదబ్బా. అంటే 100% నేను కరెక్ట్ అన్న భావనలో ఉన్నాను. చూడండి అసలు ఆమె గట్ ఫీలింగ్, ఆమె స్ట్రాంగ్ ఫీలింగ్, అమ్మ ఎట్లా ఉండటం కూడా చాలా కష్టం రా స్వామి, వద్దు నాయన, వామ్మో. అంటే అట్లీస్ట్ మనం ఏదైనా ఇన్సిడెంట్లోనూ ప్రతి మనిషికి నోరు జారినప్పుడు, మనం మాట అన్నప్పుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రియలైజ్ అవుతాం, అరే మనం అక్కడ అలా మాట అనుకున్నా ఉండాల్సిందిరా, మన వల్ల వాళ్ళు బాధపడ్డారా. అది ఏమీ లేదు అసలు ఆమెకి. మోర్ ఓవర్ స్టార్టింగే ఒకటి చెప్తారు చూసారా, నేను సాటర్డే ఎపిసోడ్ అయిపోయాక ఎండింగ్లో మధ్యలో వెళ్ళి మాట్లాడేటప్పుడు
సో ఆమె విషయం ఆమె మాత్రం కరెక్ట్ అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటి? సో ఎస్పీ విషయంలో కరెక్ట్‌గా నా ఉద్దేశ్యం కాదు. నాది ఆ ఉద్దేశ్యం కాదు. సో వాళ్ళకి ఎలా అర్థమైందో ఏమో అని చెప్తా. విష్ణుప్రియ విషయం మాత్రం ఆమె ఆ సెన్స్‌లో అంది కాబట్టి ఆమె క్లాస్ పడింది అన్నట్టు అంటుంది. చూడండి ఇక్కడ. ఈ ఆమె ఉద్దేశ్యం తప్పన్న సెన్స్ మాట్లాడుతుంది. ఏం ఉద్దేశ్యం ఏం కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడుతుంది. ఓకే. తర్వాత ఐ విష్ లైక్ అభయ్‌లాగా నేను వెళ్ళిపోవాలనుకున్నా. అభయ్‌లాగా నేనేమన్నా చేసి వెళ్ళాలా? ఐ విల్ గో అంటుంది. అసలా అసల అంటే ఈమె నామినేషన్ ఏసేటప్పుడు ఎన్ని పాయింట్లున్నా తీసుకోవాలి. ఎదుటోళ్ళ నామినేషన్ ఒక చిన్న మాటన్నా బ్రేక్‌లో అయినా సరే వచ్చి నన్నెందుకు అన్నావు అంటది. అంటే ఏంటి? ఎవ్వరేమనకూడదు నువ్వు. నువ్వు మాత్రం ఎదుటోళ్ళని ఏదైనా అనొచ్చు అన్న ఒక విషయం ప్రూవ్ అయిందనమాట. సో నాకేమనిపించిందంటే ఈ నిఖిల్, పృథ్వీ అండ్ నైనిక ప్రేక్షకుల ఓట్లకు వాల్యూ ఇవ్వనప్పుడు ఇంకేంటి? ఎందుకింకా నాకు సార్ ఒక మాట అంటాడు. ఆడియన్స్ ఆర్ వాచింగ్. ఎందుకని అది 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 జడ్జి చేయాలని అది చూపియాలని నేను అందుకే నా వీడియోలో కూడా చెప్పా. సోషల్ మీడియాలో బయట రకరకాలుగా వస్తున్నాయి. సో మణికంఠని అన్యాయం చేయాలని అది ఇదని. మణికంఠని ఏం అన్యాయం చేయాలనుకోవాలా. హౌస్ మొత్తం సోనియాకి అగెనిస్ట్. అక్కడ ప్రూవ్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే మీరు క్లియర్‌గా చూస్తే ఆడియన్స్ ఓటింగ్ పరంగా సోనియా లిస్టు, హౌస్ మొత్తం కూడా సోనియాకే అగెనిస్ట్ అని ప్రూవ్ చేయాలనుకున్నాడు బీబీ. అంతేగాని సోనియా నేను ఉంచాలనుకోవాలా. సో నేను మళ్ళా క్లారిఫై చేస్తాను. ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పా ఆ వీడియోలో. సో ఇక్కడ ఎందుకని నాకు సార్ క్లియర్‌గా ఆ మాట చెప్పి ఆడియన్స్ ఆర్ వాచింగ్ జడ్జ్ చేయండంటే ఆడియన్స్ తక్కువ ఓట్లు వచ్చింది సోనియా అని చెప్పినప్పుడు ఎవరైనా ఆడియన్స్ వాచ్ చేస్తారన్నప్పుడు ఆడియన్స్ ఒపీనియన్‌కి వాల్యూ ఇవ్వమని. వీళ్ళేం చేశారు? సోనియా దృష్టిలో హీరోలయ్యారు. ఆడియన్స్ దృష్టిలో జీరోలయ్యారు. రేపు ఉదయం నిఖిల్‌కి 25-30% ఓటింగ్ ఉంటది. పృథ్వీ పెంచుకుంటాడు. నైనిక ఆఫ్‌కోర్స్ ఈ వీక్ అసలు మిడ్ వీక్ నాకు తెలిసి ఆ అమ్మాయి వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది నాకు. సో మిడ్ వీక్ అసలు లేపేసి సడెన్‌గా మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరని చెప్పి నైనిక పేరు చెప్పి పంపిస్తే ఎంత బాధ ఉంటది ఆ అమ్మాయికి? ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం కదా నేను ఎళ్ళాల్సిందని ఉంటదా లేదా? ఉంటదా లేదా? సో అట్లా అనిపించింది నాకు. సో మణికంఠతో అయిన చిన్న గొడవ వల్ల సోనియా అంటే చాలా కోపం ఉన్నా గానీ ఆమె ప్రెజర్‌లో ఏమీ చేయలేదు. ఎట్టెట్నో థింక్ చేస్తది, ఓవర్ థింక్ చేస్తదని గాని ఫైనల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నైనిక. విష్ణుప్రియ ఒక మాట భలే చెప్తది అసలు నిజంగా. విష్ణుప్రియ తింగర బుచ్చిలాగా అనిపించినా ఒక్కోసారి భలే మాట్లాడిద్ది. ఏమంటది? నైనిక ఫస్ట్ ఏజ్ చిన్నదైనా చాలా వయసు అనుకున్నాను సార్. అబ్బబ్బే! ఇంకా చాలా పెరగాలి. ఒక చట్టంలో ఉండిపోద్దండి. కాపోతే విష్ణుప్రియ విషయంలో ఒక స్మాల్ రిక్వెస్ట్ అయ్యా బీబీ టీమ్‌కి. ఆ కంటెంట్ ఆపమనండి అయ్యా. సాటర్‌డే, సండే కంటెంట్ ఓవర్ అయిపోతుంది విష్ణుప్రియది. మరి వన్ సైడెడ్‌గా నాకు సార్ రావటము, ఆ కంటెంట్ పృథ్వీకి ఈమెకి చూపెట్టము, మరీ ఇదిగా అంటం అది ఏదో కొంచెం నాకు ఎబ్బెట్టుగా ఉంది. మీకు చాలా మందికి అలా అనిపించిందో లేదా విష్ణుప్రియ కంటెంట్? సో అది మానుకోవాలి. మరి ఓవర్‌గా అనిపిస్తుంది నాకైతే. అది మానుకుంటే ఓకే మిగిలింది. రైట్. సో ఇప్పుడు నిఖిల్‌కి చాలా ఓటింగ్ ఉందబ్బా. వన్ ఫైన్ డే వచ్చి సో హౌస్‌మేట్స్ దృష్టిలో ఎవరు బెస్ట్ చీఫ్ కాదనుకుని ఒక ఓటింగ్ పెట్టేసి అందరూ నిఖిల్ అంటే నిఖిల్‌ని బయటికి పంపిస్తారా? పంపియరుగా. ఎందుకని ఆయనకి బయట ఓటింగ్ ఉందిగా. నిఖిల్ అలానే బిహేవ్ చేయాలిగా. నీకు ఫ్రెండ్ అయితే నీకెక్కువ స్వామి. నువ్వు బిగ్ బాస్ బేసిక్ ఫార్మాట్‌నే, బేసిక్ రూల్‌నే వయలేట్ చేసినట్టు కదా ఈళ్ళ ముగ్గురు. ఆడియన్స్ ప్రతిసారి అయిపోయినప్పుడు ఆడియన్స్ దండం పెట్టి ఆడియన్స్ సేవ్ చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పేదెందుకు? సో మీ యొక్క ఆట తీరుని జడ్జ్ చేసేది ప్రేక్షకులనేగా. నాకు సార్ అందుకు క్లియర్‌గా చెప్పాడు. ఆడియన్స్ ఆర్ వాచింగ్ అని. మాకెందుకే ఎవరు వాచ్ చేస్తే మేము సోనియా అన్నట్టుంది ఆళ్ళది. ఓహ్ మై గాడ్! అదొకటి అనిపించింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ మాత్రం చాలా ట్విస్ట్ ఇచ్చాడు. సో నెక్స్టు సడెన్‌గా యష్మి నాకేమనిపించిందంటే ఈరోజు సోనియాని పంపిస్తా కొన్ని విషయాల్ని కొంచెం మంచిగానే పంపియాలనుకున్నాడు. కొన్ని విషయాల్లో. లైక్ వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్న రిలేషను ఏంటో యష్మితోటి చెప్పించినట్టు అనిపించింది. అంటే ఆమె చెప్పినా గానీ సో అది మెయిన్ డైలాగ్ కింద ఎందుకు పెట్టారంటే అది బయటికెళ్ళాలని. సో యష్మి చెప్తది. ఈళ్ళ ముగ్గురు గురించి అన్నప్పుడు సోనియా నిజంగా గాని వాళ్ళిద్దరికి అక్కలాగా ఉంటది. నాకేంటో సోనియా తప్పు లేదు. వీళ్ళిద్దరిదే తప్పు అనిపించిందండి. ఈ 3 రోజుల్లో తెలిసిందంట యష్మికి. అంతకుముందు మాత్రం వీళ్ళిద్దరిని చేసి ఆడిస్తున్నామంది. ఇప్పుడేమో ఈ 3 రోజుల్లో నాకు మొత్తం క్లియర్‌గా తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరిదే తప్పు. ఆమె ఇన్పుట్స్ ఇస్తా ఉంటది. వీళ్ళిద్దరు ఫాలో అవ్వరు అన్నట్టు చెప్పింది. కొంచెం నేను షేక్ అయ్యి ఏదేదో అయిపోయాను. మీరైపోయారో లేదో చెప్పండి. ఓకే. ఆన్ ద అదర్ సైడ్ ప్రేరణ ఓహ్ మై గాడ్! టాక్సిక్ ఎవరికి ఇస్తావు అంటే అసలు ఆమె చెప్పిన మాటలున్నాయి మహాప్రభు. ఒక్క నిమిషం ఆగు. అసలా టాక్సిక్ పర్సన్ ఎవరు? సోనియా అని చెప్తా.
అన్నెసరీగా పర్సనల్ అటాక్ చేస్తుంది జనాలందరూ అనుకునేది ఆమె గురించి. నేనే కరెక్ట్ అన్నట్టు అంటది. అది కూడా అందరూ అనుకునేది. సో, మిగిలిన వాళ్ళందరికీ నా అవసరం ఉంటది కానీ, నా అవసరం మిగిలిన వాళ్ళందరికీ ఉండదనుకుంటది. చాలా సార్లు అంటది ఆ మాట సోనియా. వాళ్ళకి నా హెల్ప్ అవసరము, వాళ్ళకి నా గైడెన్స్ అవసరము వాళ్ళకి. అంటే ఏమే మొత్తం అన్నట్టు. సో, చీఫ్‌గా ఒక వేరే వాళ్ళు చీఫ్‌లోకి వెళ్ళేటప్పుడు కూడా నాకు వాళ్ళ లీడర్‌షిప్ క్వాలిటీస్ నచ్చాయి అని ఎళ్తా పాటు, నా అవసరం వాళ్ళకన్నట్టు ఎళ్తదంటేమ. అంటే మిగిలినోళ్ళందరికీ ఏమి అవసరం అన్నట్టుంటది. నా గైడెన్స్ ఉన్నట్టుంటది. ఏ విషయంలో అయినా ఐ నో బెటర్ దాన్ యూ అన్నట్టు మాట్లాడిద్ది. సో, ఇవన్నీ నాకు టాక్సిక్ అనిపిస్తున్నాయి అని ప్రేరణ చెప్పిన డైలాగ్స్ బాసు మామూలు గాదబ్బా! నిజంగా అసల మీరు మొన్నటి నుంచి గాని చూస్తే ఆడియన్స్ మూడ్‌ని కరెక్ట్‌గా రిఫ్లెక్ట్ చేస్తున్న ప్రేరణ ఒక్కటే ఆ ఇంట్లో. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా అందరూ తిరగబడ్డోళ్ళే. కొంచెం అటు ఇటు అవుతున్నోళ్ళే. టెన్షన్‌తోనో ఏం మాట్లాడితే అసలు. బట్ ఓన్లీ ప్రేరణ ఏదైతే అది అవని. ఆమె ఉన్నా గాని ఆమెతో ఫేస్ చేయాలనేగా అన్ని మాటలు చెప్పింది. సో, ఆ విషయంలో సూపర్ అంతే. ప్రేరణ భలే నచ్చింది నాకు ఈరోజు గూడా. ఆ తర్వాత ఇంక చిన్న చిన్నగా ఏమని పెడతారు. నైనిక ఏమో లౌడ్ స్పీకర్ విష్ణు అంటది. "నువ్వు లౌడ్ స్పీకర్ కాదమ్మా లౌడ్ స్పీకర్ ఎల్ఓయూడీ కాదమ్మా ఎల్ఓవిఏడీ" అన్నట్టు అంటాడు. ఆ తర్వాత అయితే మా గ్రే డాన్సులు, గిన్సులు ఈ బాగేస్తే ఓకే. విష్ణుప్రియకి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. కానీ కొంత కంటెంట్‌ని ఎటో తీసుకెళ్ళాలని చూస్తున్నాడు 'బిగ్ బాస్.' అన్నెసెసరీ ట్రాక్‌ని ఒకదానిని బలవంతంగా రుద్దుదామని చూస్తున్నాడు చూసారా? అది వేస్ట్ కంటెంట్ అనేది జనాల అభిప్రాయం. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మనం చూస్తా ఉంటాం కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ అవుతుంటాయి కాబట్టి. తర్వాత సీత వచ్చి విక్టిమ్ కార్డ్‌కి మర్చిపోయా సీత ఈరోజు ఏడవలేదు. మనకి ఏదో లీక్డ్ అప్డేట్ సీత ఏడ్చింది అది ఇది అన్నారు కదా! సీత ఏడవల. పర్ఫెక్ట్‌గా ఆడింది అంతే. సూపర్ అంతే. ఏడిస్తే మాత్రం ఈరోజు అమ్మ బాబోయ్! ఆమె అన్‌రియల్ అన్నట్టు వచ్చేది. హ్మ్. విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది ఎవరంటే సీత మణికంఠ అంటదనమాట. ఆదిత్య నెగెటివ్ ఎవరికి ఇవ్వాలంటే సేఫ్‌గా మనీకి ఇస్తాడాయన. సో, ఫస్ట్ ఎవరు లేరంటాడు మనీకి ఇస్తాడు. నబీల్ ఏమో సేఫ్ ప్లేయర్ ఎవరంటే నిఖిల్‌కి ఇస్తాడు. పృథ్వీ ఏమో ఇంట్లో మానిప్యులేట్ చేసేది ఎవరంటే మణికంఠ అంటాడు. యష్మి ఏమో అటెన్షన్ సీకర్ ఎవరంటే పృథ్వీ అంటది. నిఖిల్ ఏమో ఎయిమ్‌లెస్ అన్నదానికి వణికిపోతాడు. ఎయిమ్‌లెస్ నేను ఎవరికి ఇవ్వలేనంటే, సరే ఇంకోటి తీసుకోవచ్చంటే ఇంకో ఆప్షన్ ఇస్తాడు ఫేక్ అని. అదే బెటర్ సార్ ఇది అసలు ఇవ్వలేను అంటాడు. సో, సరే ఏదో ఒకటి ఏడు ఎయిమ్‌లెస్ అని అన్నట్టంటే నాకు సారు మణికంఠకి ఇస్తాడు. మణికంఠ బయాస్డ్ వచ్చి నిఖిల్‌కి ఇస్తాడు. సోనియా పృథ్వీకి బయాస్డ్. చూసారా అది క్లారిటీ. ఎవర్రా క్లారిటీ లేదండి మణికంఠకి. ఎంత క్లారిటీగా ఉన్నాడు చూడండి అంటున్నాడు. అంటున్నాడు. ఎవరు? నాగ్ సారు. విష్ణు వచ్చి ఇమ్మెచ్యూర్ నైనికాకి ఇస్తది. అది ఆల్రెడీ చెప్పాం. ఫస్ట్ వైజ్ అనుకున్నా గానీ ఇప్పుడు అంత లేదని. సోనియా వచ్చి సెల్ఫిష్ విష్ణుకని ఇస్తది. సో, ఏది చేసినా అసల సెల్ఫిష్‌గానే చేస్తది ఆమె అన్నట్టు అంటది. సో, సేవింగ్ ఆర్డర్ వచ్చి నిన్న నబీల్ సేవ్ అవుతాడు కదా! ఈరోజు వచ్చేసరికి పృథ్వీ సేవ్ అవుతాడు. తర్వాత ప్రేరణ సేవ్ అయిద్ది. తర్వాత ఇంకా వీళ్ళిద్దరిని వీళ్ళ ముగ్గురిని పిలుస్తాడు. వాళ్ళ ముగ్గురిలో కూడా ఆదిత్య సేవ్ అవుతాడు. తర్వాత మణికంఠ అండ్ దెన్ సోనియాని పెట్టినప్పుడు మణికంఠ, సోనియాల్లో మణికంఠ హౌస్ పరంగా డేంజర్ జోను. హౌస్ ఓట్స్‌తో 0 అయ్యాడు కాబట్టి, సోనియా ఏమో ప్రేక్షకుల ఓట్లతో 0 అయింది కాబట్టి డేంజర్ జోన్ అంటారు. చివరికి ప్రేక్షకుల మూడ్‌ని మెజారిటీ ఆఫ్ ది కంటెస్టెంట్స్ యాక్సెప్ట్ చేయడంతో సోనియా ఎలిమినేట్ అవ్వాల్సొస్తది. సోనియా ఎలిమినేట్ అయిన వెంటనే మీకు ఫస్ట్ ఏమనిపించింది? అంటే కొంత ఆ మాట్లాడే వే ఉంటది కదా! ఇప్పుడు సోనియా మీకు గుర్తుందా? ఇక్కడ చూడండి ఈమె చేస్తే కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అనేది ఇందుకే. ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే బేబక్క నామినేషన్ బెజవాడ బేబక్క ఎళ్ళిపోయేటప్పుడు ఆయన ఏదో ఇయమన్నారు. ఒకటేదో టాస్క్ ఇచ్చారు ఇంటి సభ్యుల గురించి. ఆమె చెప్తే పోతా మనల బజారున పోతుందేందిరా మనల బజారున పడేసిపోతుందేందిరా అని నవ్వుకుంటారు విపరీతంగా. ఈరోజు నీకు టాస్క్ ఇచ్చారు. ఒక్కొక్కరి మహాతాళి అంటే మా తాళిలో ఉండే డిఫరెంట్ వాటితో పోల్చమని. నువ్వు చెప్పావుగా కాకరకాయలాగా చేదుగా ఉంటది సీత. యాక్చువల్‌గా చేదు మంచిది. ఆ! ప్రేరణ ఆవకాయ లాంటిది. అంటే చూడటానికి క్యూట్ ఉన్నా గానీ, ఒక్కోసారి ఎప్పుడు నచ్చకపోతే ఇంకలా గుచ్చుతానే ఉండే టైప్ అన్నట్టు. విష్ణు ఏమో పులిహార అంటది. నబీల్‌కి మంచిగా ఇస్తది. పైకి అలా కనిపిస్తాడు గానీ, మంచి సాఫ్టే. ఏదో నేను నామినేషన్‌లో అలా జరిగింది అది ఇది అన్నట్టు అంటది. పృథ్వీకి మాత్రం సూపర్ అని చెప్పి పాయసం ఇస్తది. నిఖిల్ మాత్రం అన్నం లాంటోడు. నువ్వు లేకపోతే అసలు మ్యాటరే లేదంటది. ఏందిది? నిఖిల్ లేకపోతే 'బిగ్ బాస్' సీజన్ 8 లేదా? నిఖిల్ ఇప్పటికిప్పుడు గేమ్‌లో నుంచి వెళ్ళిపోయినా గానీ పెద్ద ఫరక్కేముండదు. ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఒక్కటి చెప్పండి నిఖిల్. కొన్ని ఫిజికల్ గేమ్‌లు బాగా ఆడుతున్నాడు. ఆ! డాన్స్ బాగా చేయగలడు. ఏంటి ఇంకా ఆయన క్యారెక్టర్ గాని, ఆయన యాటిట్యూడ్ గాని ఎక్కడ బయటపడింది? చాలా సేఫ్ ఆడుతున్నాడు. నిఖిల్ లేకపోతే మిగిలినోళ్ళందరూ వేస్ట్ అంటే అది చాలా పెద్ద మాట కదా! ఇటువంటి మాటలు అవ్వలేలుగానేస్తది.
సో అసలు ఏం ఫీల్ అవ్వకూడదు, తీసుకోవాలి మొత్తం. కమాన్ కమాన్ కమాన్, యాక్సెప్ట్ యాక్సెప్ట్ అనాలి. ఏమైనా ఏదన్నా ఒక్క మాట అంటే రిజెక్ట్ 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 అని ముందుకు వస్తాయి. ఏమిరా బాలరాజు ఈ న్యాయం అనిపిస్తుంది చూసే వాళ్ళకి. నైనిక పాపం ఏమైనా ఇంట్లో ఉంచాలని చెప్పి ఏమకు ఓటేసింది. అంటే నాకు సారు తెలియనీడిగా ఎవరికి ఓట్లు వేశారో నాకు తెలియదు అంటాడుగా. అటువంటి నైనికకు అప్పడం ఇచ్చి, సో నువ్వు ఈజీలీ బ్రేకబుల్, సో నువ్వేదో పవర్ పఫ్ గర్ల్స్ అని అట్నే ఉంటే అయిపోద్ది నీకేమో, అట్లా ఉండకు అంటది. తర్వాత అనిపించి నీకు ఎందుకు వేసానా ఓటు అనుకుని ఉంటుంది ఆ అమ్మాయి నైనిక. అక్కడ చూపించలేదు కానీ ముద్దపప్పు ఆదిత్యం అనుకుంటుంది, ఇంకా మిగిలిన పెరుగన్నం మణికంటకి ఇచ్చినట్టుంది. అది నాకు సార్ వచ్చి అనౌన్స్ చేస్తాడు తర్వాత, ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని. మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఖచ్చితంగా చాలామంది మణికంఠ అనుకుంటున్నారు. మణికంఠ ఎందుకు అవుతారా అయ్యా మణికంఠ మిడ్ వీక్ ఎలిమినేషను? ఫస్ట్ 3 రోజుల్లో ఒక రేపు నామినేషన్లు అయిందాకైనా సరే జైల్లో ఉంటాడు ఆయన, అది చాలు ఆయనకి. మణికంఠ ఓవర్ అనిపించిందా లేదా? మణికంఠ ఒక విషయంలో ఓవర్ అని ఎక్కడ అనిపించిందంటే, మణికంఠ సేవ్ ఈ తిను సోనియా ఎలిమినేట్ అన్నప్పుడు ఒక్కసారి హగ్ చేసుకుంటే పోద్ది. సిస్టర్ హగ్గేలండి, సిస్టర్ బ్రదర్ హగ్గే. ఏమిరా నీకు ఇంత అనిపించింది నాకైతే. హగ్ చేసుకున్నాడు, ఓకే కదా. మళ్ళా అంటే ఆమె పాపం వెళ్ళిపోయే బాధలో ఉంటే ఆమెను ఓదార్చే హగ్గా, లేకపోతే ఇతను సేవ్ అయినందుకు ఇతనికి ఏంటంటే, ఇతనికి ఏదన్నా ఒక అన్యూజువల్ యాక్టివిటీ ఏదైనా జరిగిందనుకో, ఇప్పుడు నేను ఉంటానే వెళ్ళిపోతాను అన్నప్పుడు నువ్వు ఉన్నావు అన్నాను అనుకో, ఎస్ వెంటనే ఆ స్ట్రెస్ బస్టర్ కోసం ఒక హగ్ కావాలి. ఆల్రెడీ ఒకసారి సోనియాని అడిగితే ఓ రయ్యా ఏందిరా నువ్వు స్వామి అన్నట్టు అంటది కదా పాపం. నా సిస్టర్ బ్రదర్ హగ్గేలండి. అయినా అది కొంచెం గట్టిగా ఉంది. నాకు సార్ దాన్ని ఇంకొంచెం గట్టిగా, నాకు సార్ ఒకటి చెప్పాలి, మణికంఠ యష్మి ఒక్కదానికి కాదా మేము చెప్పింది, ఇక నుంచి హౌస్లో వెళ్ళిపోయే లోపు నువ్వెవరికి హగ్ చేసినా నీ రోజులు దగ్గర పడినట్టే, నీ హగ్గులని ఆపు అని చెప్తే ఆయన గేమ్ కొంచెం చూసేవాళ్ళకి కూడా మనకు బాగుంటుంది. ఎందుకంటే ఆయన అదో 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 టైప్ మనిషి అనిపిస్తాను నాకు. ఎంతమంది చెప్పినా అది వినకుండా అట్లా. ఓకేనా? అఫ్కోర్స్ లోపల ఏ ఇంటెన్షన్స్ ఉండకుండానే ఉంటుంది. ప్లస్ ఆయన అక్క అని పిలుస్తాడు. సో అది బ్రదర్ సిస్టర్గా నేనే చెప్పా. కాకపోతే ప్రతిదానికి ఆయన ప్రతి ఎమోషన్కి హగ్ అనేది రీజన్ అవుతుంది. మామూలుగానే చెప్పొచ్చు, దూరం ఉండి కూడా చెప్పొచ్చు, అంత క్లాస్ పడ్డాక కూడా. అదొకటి మార్చుకోవాలి మహానుభావుడు. అయితే ఇతనిలో వేరే గేమ్ క్వాలిటీస్ ఉన్నాయిలే. అప్పటికప్పుడు అపరిచితుడు అవ్వగలడు, అప్పటికప్పుడు ఏదైనా రెమో అవ్వగలడు, అప్పటికప్పుడు ఏవైనా అవ్వగలడు. ఇంకా నట విశ్వరూపం చూపిస్తాడు ఇంకా జైల్లో. జైలు నటనకు ప్రాణం పోస్తుంటే అని ఇంకా స్టార్ట్ చేస్తాడు. ప్రేక్షకులారా మీకు వందనాలు అది ఇది అన్నట్టు అన్నాడు. తర్వాత లోపలికి వెళ్ళి నన్ను సేవ్ చేసిన హౌస్మేట్స్ అందరికీ థ్యాంక్స్ అది ఇది అన్నాడు. బాగానే ఉంది మణికంఠ వారం. సో మణికంఠ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ వెళ్ళడని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? నేనైతే మణికంఠ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగదు అని నేను అనుకుంటున్నాను అనమాట. అయ్యే మెయిన్ పాయింట్స్ అంటే అయ్యానండి. మీకేమనిపించింది ఓవరాల్గా? సోనియాని మాత్రం వైల్డ్ కార్డ్గా ఇంకా వచ్చే అవకాశాలు వెరీ వెరీ లో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా నాకు సార్ మూమెంట్స్ కానీ అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకా చాలామంది ఏదో రీఎంట్రీ అది ఇది అన్నారు కానీ, సో అది ఒక అప్డేట్ లాగా ఉంది. కానీ నాకైతే మాత్రం కొంచెం డౌటే సోనియా రీఎంట్రీగా రావటం. ఎందుకంటే సోనియా రీఎంట్రీగా వస్తే క్వశ్చన్ ఏమైందంటే, శేఖర్ భాషను వదిలే సోనియా వస్తే ప్రేక్షకుల ఓట్లు తక్కువ నువ్వే చెప్పావు నాకు సార్ బీబీ టీం. అసలు ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా ఒక మనిషిని ఎలిమినేట్ చేశారు. జస్ట్ బాబు పుట్టాడని, వారసుడు పుట్టాడని. వీళ్ళిద్దరిలో ఎవరికి కొన్ని అవకాశాలు ఎక్కువ రావడానికి ఏదైనా ఉంటే శేఖర్ భాష అని చెప్పేయాలా? ఏమినెట్లా రీఎంట్రీ ఇస్తారు మీ ఆట కోసం అన్న క్వశ్చన్ రేజ్ అయ్యింది. మీరు ఎంతమంది నా వాదంతో ఏకీపిస్తారు? నేనైతే రీఎంట్రీగానే ఉంటే శేఖర్ భాషనే యాప్ట్ సోనియా కంటే అనుకుంటున్నా. మీరేమనుకున్నారు కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర. సోనియా కథ ఈ రోజుతో బిగ్ బాస్ హౌస్లో సమాప్తం. దట్స్ ఇట్.